ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ ఈ సంస్థ దగ్గర ఉన్న సీక్రెట్లు ఈ ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఏ సంస్థ దగ్గర కూడా ఉండవు. అయితే ఆ సిఐఏకి చెందిన కొన్ని సీక్రెట్ డాక్యుమెంట్స్ రీసెంట్గా డీక్లాసిఫై అయ్యాయి. సో అప్పుడు యునైటెడ్ స్టేట్స్ మరియు చైనీస్ గవర్నమెంట్కి చెందిన కొన్ని సీక్రెట్లు అయితే బయటకు వచ్చాయి. ఈ రెండు ప్రభుత్వాలు కూడా కొన్ని స్టడీస్ మీద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టాయి. ఇంతకీ ఆ స్టడీస్ దేని మీద తెలుసా? సైకోకినెసిస్, దీన్నే టెలికినెసిస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే మనుషులలో సూపర్ ఎబిలిటీస్ అనేవి ఉండేలా చేయడం కోసం కొన్ని వేలకి పైగా సీక్రెట్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తున్నారంట. అందులో కొన్ని అయితే పారానార్మల్ ఎబిలిటీస్ కూడా ఉన్నాయని అయితే కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే టెలికినెసిస్, టెలిపతి, క్లైర్వోయన్స్, అలాగే ఆస్ట్రల్ ప్రొజెక్షన్, వీటి మీద ఎక్కువగా ఫోకస్ అయితే పెట్టారు. ఇప్పటివరకు ఇవన్నీ కూడా కేవలం ఫ్యాంటసీలో ఉండే సూపర్ పవర్స్ అని మాత్రమే మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఇవన్నీ కూడా రియల్గానే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఎంతోమంది ఇండివిజువల్స్ ఆల్రెడీ ఈ సూపర్ పవర్స్ని దక్కించుకున్నారని కూడా ఆ డాక్యుమెంట్స్ చూస్తే మనకైతే అర్థమవుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళని ఎవరికంటా పడకుండా సీక్రెట్గా దాచి ఉంచింది. ఎందుకంటే వాళ్ళ మీద ఇప్పటికే ఎన్నో రీసెర్చ్లు అనేవి చేసింది. అలాగే వాళ్ళని మిలిటరీలో కావచ్చు, కొన్ని సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీసుల్లో కావచ్చు వాడుతూ ఉంది. సో వాళ్ళకి ఆ పవర్స్ ఉన్నట్టు బయటకు కనుక తెలిసినట్టయితే ఆ ప్రభుత్వాల యొక్క అసలు విషయం అనేది ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది. కాబట్టి అవేవి కూడా తెలియకుండా వాళ్ళు దాస్తున్నారు. మనం ఈ భూమి మీద చరిత్ర మొత్తాన్ని కనుక బాగా అబ్జర్వ్ చేసి చూసినట్టయితే మైండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ మ్యాటర్స్కి సంబంధించిన కేసుల్ని మనం చాలాసార్లు అబ్జర్వ్ చేయడం జరిగింది. చరిత్రలో మనం చాలాసార్లు అబ్జర్వ్ చేసాం. అలాగే ఎన్నో రకాల కల్చర్స్లో కూడా మనకి ఈ మైండ్ రిలేటెడ్ మ్యాటర్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ స్టోరీస్ అన్నీ కూడా మనకి వేరు వేరు వ్యక్తుల చేత చెప్పబడుతూ ఉంటాయి. అయితే అవి కొన్నిసార్లు నిజమని అనిపించవు, ఎందుకంటే అంత సూపర్ న్యాచురల్ పవర్స్ అయితే ఆ స్టోరీస్లో ఉంటూ ఉంటాయి. కానీ ఇప్పుడు అవన్నీ కూడా నిజమని నమ్మాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఆ స్టోరీస్ అన్నింటిలోని కూడా మనుషులకున్న పారానార్మల్ ఎబిలిటీస్ గురించే చెబుతూ ఉంటారు. అంటే టెలిపతి, లీవియేషన్, అలాగే సైకోకినెసిస్, అండ్ అంతేకాకుండా అలాంటివి మరికొన్ని. అంటే మనుషుల యొక్క పారాసైకాలజీతో ఇన్వాల్వ్ అయి ఉండే ఎన్నో రకాల సూపర్ పవర్స్ అనేవి ఆల్రెడీ మనుషులకి సాధ్యపడిందని చెప్పి మనకి ఈ పురాతన కాలం నాటి స్టోరీస్ అయితే తెలియజేస్తూ ఉంటాయి. అంతెందుకు పురాతన కాలం నాటి లిటరేచర్లో కూడా మనకి చాలా చోట్ల ఈ సూపర్ పవర్స్ గురించి అయితే మెన్షన్ చేయబడుతూ ఉంటుంది. వేద గ్రంథాలలో కావచ్చు, యోగ సూత్రాలలో కావచ్చు, మిగతా గ్రంథాలలో కావచ్చు, అన్నిటిలోని కూడా ఈ అద్భుతమైన మరియు ఊహకందని పవర్స్కి సంబంధించిన స్టోరీస్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాటికి ఎవిడెన్స్లు కూడా మనకి ఈ మధ్యకాలంలో అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే మనుషులు ఈ ఎబిలిటీస్ని సాధించగలుగుతున్నారు. గడిచిన 100 సంవత్సరాలలో మైండ్ మ్యాటర్ రిలేషన్షిప్కి సంబంధించిన రీసెర్చ్లు అయితే మరింత ఎక్కువయ్యాయి. సో ఆ టైంలో కాన్షియస్నెస్ గురించి, లేదంటే కాన్షియస్నెస్తో కనెక్ట్ అయి ఉన్న ఫ్యాక్టర్స్ గురించి, అన్నిటి గురించి కూడా స్టడీస్ అయితే చేస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ వీటన్నిటి ద్వారా కూడా మనం మన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ని దాటి ఎన్నో పనుల్ని చేయగలమని ఇప్పుడైతే ప్రూఫ్స్ కూడా వస్తూ ఉన్నాయి. కోర్స్ వీటి యొక్క ఎఫెక్ట్ అనేది కొన్నిసార్లు చిన్నగా ఉంటుంది, కొన్నిసార్లు పెద్దగా ఉంటుంది. బట్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ అన్నిసార్లు కూడా మనం ఆ ఎఫెక్ట్ని నేరుగా కళ్ళతో అయితే చూడలేకపోతూ ఉంటాం, ఎందుకంటే అవన్నీ కూడా క్వాంటమ్ లెవెల్లో ఉంటాయి. అయితే కాన్షియస్నెస్కి అలాగే మన యొక్క ఫిజికల్ రియాలిటీకి మధ్య ఉన్న కనెక్షన్ గురించి మనకి చాలా డీటెయిల్డ్గా తెలియజేయడం కోసం, అలాగే ప్రూవ్ చేయడం కోసం చేసిన ఒక కామన్ ఎక్స్పెరిమెంట్ ఏదైనా ఉన్నదా అంటే అదే క్వాంటమ్ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ మనకి ఏమని చెబుతూ ఉంటుందంటే కాన్షియస్నెస్తో అసోసియేట్ అయి ఉన్న ఫ్యాక్టర్స్, అంటే మెడిటేషన్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, అందులో ఓపెన్నెస్ ఉంటుంది, అబ్జార్ప్షన్ ఉంటుంది, ఇలాగా చాలా అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా పెర్ట్రిబ్యూషన్తో కరెస్పాండ్ అవుతూ ఉంటాయి డబల్ స్లిట్ ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్లో. సో అప్పుడు ఏంటంటే కాన్షియస్నెస్ అనేది మన యొక్క ఫిజికల్ సిస్టమ్ని కూడా మార్చగలదనైతే ఆ ఎక్స్పెరిమెంట్ మనకి ప్రూవ్ చేస్తూ ఉంటుంది. అయితే ఎండ్ ఆఫ్ ది డే మ్యాక్స్ ప్లాంక్ ఏమని చెబుతున్నాడంటే, ఈ మ్యాక్స్ ప్లాంక్ అనే వ్యక్తి క్వాంటమ్ థియరీని సజెస్ట్ చేసిన వ్యక్తి, అతను ఏమని చెబుతూ ఉన్నాడంటే ఫండమెంటల్ మ్యాటర్స్ అనేవి కాన్షియస్ నుంచే వచ్చాయని చెబుతూ ఉన్నాడు. అతను ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరు క్వాంటమ్ థియరీ అండ్ మెజర్మెంట్. ఆ పుస్తకంలో యూగెన్ విగ్నర్ అనే ఒక ఫిజిసిస్ట్ మరియు మ్యాథమెటిషియన్ చెప్పిన మాటలు కూడా మెన్షన్ చేయడం జరిగింది. అందులో ఆయన ఏమని చెప్పారంటే కాన్షియస్నెస్ యొక్క రిఫరెన్స్ అనేది లేకుండా మనం క్వాంటమ్ మెకానిక్స్లో పూర్తి కన్సిస్టెంట్ వేలో లాస్ని అయితే ఫార్ములేట్ చేయలేం, అది ఆల్మోస్ట్ అసాధ్యమే అని చెప్పాలని అయితే ఆయన చెప్పడం జరిగింది.
అయితే మైండ్కి మరియు మ్యాటర్కి మధ్య ఉన్న కనెక్షన్ గురించి మనం మళ్ళీ తర్వాత ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. కాకపోతే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ మరియు మిగతా ప్రభుత్వాల యొక్క ఇంట్రెస్ట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. బేసిక్గా మనుషులకి పారానార్మల్ ఎబిలిటీస్ కనుక వచ్చినట్టయితే వాళ్ళని ఉపయోగించి చాలా గొప్ప గొప్ప విజయాలను అయితే సాధించవచ్చు. అది మనకందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి ఒక డీక్లాసిఫైడ్ సిఐఏ డాక్యుమెంట్ అయితే కనబడింది. దాని యొక్క అవుట్లైన్స్లో మనకి చాలా డీటెయిల్గా తెలుస్తూ ఉంటుంది. అది చైనీస్ గవర్నమెంట్ యొక్క పారాసైకాలజీ ఇంట్రెస్ట్కి సంబంధించిన డాక్యుమెంట్. అంటే వాళ్ళు రిమోట్ వ్యూయింగ్ గురించి, టెలిపతి గురించి, సైకోకినెసిస్ గురించి, అలాగే మరికొన్నిటి గురించి ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తున్నట్టుగా తెలిసింది. ఆ డాక్యుమెంట్ యొక్క టైటిల్లో మనకి ఏమని కనిపిస్తూ ఉంటుందంటే, చైనాలో మనుషుల యొక్క శరీరానికి చెందిన ఎగ్జెప్షనల్ ఫంక్షన్కి సంబంధించి అక్కడ ప్రభుత్వం చూపిస్తున్న రీసెంట్ ఇంట్రెస్ట్ అని టైటిల్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది కదా. క్రోనాలజీ అంటే వ్యక్తుల యొక్క కాల నిర్ణయం చేసే శాస్త్రం అనమాట. అయితే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా డీక్లాసిఫై అయింది. ఈ డాక్యుమెంట్ని బట్టి మనకు ఒకటే అర్థమవుతూ ఉంటుంది, ఆల్రెడీ ఇలాంటి స్పెషల్ ఎబిలిటీస్ని కలిగి ఉన్న వాళ్ళు ఈ ప్రపంచవ్యాప్తంగా చాలామందే ఉన్నారు. అండ్ అంతేకాకుండా కొన్ని వేల మంది మీద శాస్త్రవేత్తలు మరియు ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి పరిశోధనలు అయితే ఎన్నో ఏళ్లుగా చేస్తున్నాయని అయితే మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే మరొక డాక్యుమెంట్ కూడా ఉంది. ఇది సిఐఏ వాళ్ళ యొక్క వెబ్సైట్లో కనిపిస్తూ ఉంటుంది. యుఎస్ గవర్నమెంట్ కూడా దీన్ని రీసెంట్గానే అలౌ చేసింది అందరూ కూడా చూడడానికి. అండ్ అప్పుడు బయట ప్రజలకు తెలిసిన విషయం ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ కూడా పారాసైకాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ అయితే ఉన్నదని తెలిసింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రోగ్రామ్కి వాళ్ళు ఒక పేరు కూడా పెట్టారు. ఆ ప్రోగ్రామ్ పేరు ప్రాజెక్ట్ స్టార్ గేట్. ఇది ఒక కోడ్ నేమ్ వాళ్ళకి. ఇది ఒక సీక్రెట్ యుఎస్ ఆర్మీ యూనిట్. ఇది 1978లో ఎస్టాబ్లిష్ చేయబడింది. మేరీల్యాండ్లోని ఫోర్ట్ మీడియా అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సైకిక్ ఫినామినాని మిలిటరీలో మరియు డొమెస్టిక్ ఇంటెలిజెన్స్లో ఉపయోగించడం. ముఖ్యంగా చెప్పాలంటే రిమోట్ వ్యూయింగ్ ఫెనోమెనా, దీన్నే మనం ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అని పిలుస్తూ ఉంటాము. ఈ టాప్ సీక్రెట్ ప్రోగ్రామ్ అనేది ఇప్పటికే ఎంతోమంది ఇండివిజువల్స్కి ట్రైనింగ్ అనేది ఇస్తుంది. వాళ్ళందరూ కూడా రిమోట్ వ్యూయింగ్లో అంటే ఆస్ట్రల్ ప్రొజెక్షన్లో పీక్ స్టేజ్కి వెళుతూ ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళందరూ కూడా ఒక చోట పర్టికులర్గా కాన్స్టెంట్గా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో దూరంగా జరుగుతున్న ఇంకొక ప్రాంతంలో జరిగే యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేయగలుగుతున్నారు. అలాగే ఫ్యూచర్ ఈవెంట్స్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయగలుగుతున్నారు. సో ఇలాగా ఎక్కువ మందికి ట్రైనింగ్ అనేది ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఒక చిన్న సైజు ఆర్మీలాగా తయారు చేసి వీళ్ళందరి ద్వారా స్పైయింగ్ అనేది చేయిస్తూ ఉందని అయితే మనకి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. కాకపోతే దాన్ని మంచికి వాడుతున్నారా చెడుకు వాడుతున్నారా అనేది తెలియదు. కొంతమంది యుఎస్ అఫీషియల్స్ చెప్పేది ఏంటంటే ఈ స్పెషల్ ఎబిలిటీస్ని కౌంటర్ టెర్రరిజం ఎఫర్ట్స్ కోసం వాడుతున్నారు. అంటే ఉగ్రవాదులు ఏవైనా సరే యుఎస్ మీద దాడి చేయబోతున్నట్టయితే అవన్నీ కూడా ముందుగానే తెలుసుకొని వాటిని తిప్పికొట్టడానికి ఉపయోగిస్తున్నారని, అలాగే సీక్రెట్ మిలిటరీ బేస్ల్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారని, అలాగే మిజైల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా యుఎస్ మీదకి రావడానికి ముందే తిప్పికొట్టడానికి కూడా ఈ పారాసైకలాజికల్ ఎబిలిటీస్ని వినియోగిస్తున్నారని అయితే వాళ్ళు చెబుతూ ఉన్నారు. అయితే ఈ సీక్రెట్ ప్రోగ్రామ్ అనేది మనుషులలో బేసిక్గానే ఉన్న సూపర్ పవర్స్ని బయటికి తీసుకొచ్చి దాన్ని ప్రభుత్వానికి అలాగే ఆర్మీ సర్వీసెస్కి కూడా ఉపయోగపడేలాగా మారుస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ కోల్డ్ వార్ టైంలో స్టార్ట్ అయింది అండ్ సుమారుగా 2 దశాబ్దాల పాటు ఇది కొనసాగింది. అయితే ఆ తర్వాత ప్రజలకు దీని గురించి పూర్తిగా తెలిసిపోయింది. సో ఆ తర్వాత ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనులు చాలా వరకు తగ్గించారు. బట్ ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయని చాలామంది యొక్క నమ్మకం. బట్ అది ఎక్కడ ఎలాగా అనేది అయితే మాత్రం ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అలాగే మనకి మరొక డీక్లాసిఫైడ్ సీక్రెట్ డాక్యుమెంట్ అయితే దొరికింది. దీంట్లో కూడా మనకి ఈ పారానార్మల్ యాక్టివిటీస్కి సంబంధించిన ప్రూఫ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక డీక్లాసిఫైడ్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ రిపోర్టు. ఇది టెలిపోర్టేషన్కి సంబంధించిన రిపోర్ట్. దీన్ని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్టులు వాళ్ళు తయారు చేయడం జరిగింది. బట్ ఈ డాక్యుమెంట్ ఎలా బయటకు వచ్చిందనేది వాళ్ళకు కూడా తెలియదు. ఈ డాక్యుమెంట్ ఏం చెప్తుందంటే 1974లో ఒక మేజర్ చైనీస్ సైన్స్ జర్నల్ అయిన
జిర్కోన్ జాకీ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నేచర్ జర్నల్ అనే మీనింగ్ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే రాయడం జరిగింది. ఆ రిపోర్ట్లో వాళ్ళు నాన్ విజువల్ ప్యాటర్న్ రికగ్నిషన్కి సంబంధించిన డీటెయిల్స్ని అయితే రాశారు. ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏమని రాశారంటే హ్యూమన్ బాడీలో ఉన్న ఎక్సెప్షనల్ పవర్స్ని బయటికి తీసుకొచ్చే ప్రక్రియ చైనాలో చాలా ఎక్కువగా జరుగుతుందని రాయడం జరిగింది. అండ్ ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి ఒక అన్అఫీషియల్ ప్రిలిమినరీ ఆర్గనైజేషన్ ద్వారా తెలిసిందని, వాళ్ళే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారని అయితే వాళ్ళు ఆ ఆర్టికల్లో రాశారు. అయితే ఈ ఆర్టికల్ పబ్లిష్ అయిన ఏడాది తర్వాత అంటే 1980లో ఆ జర్నల్ వాళ్ళు అలాగే చైనీస్ హ్యూమన్ బాడీ సైన్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఒక పెద్ద పారాసైకాలజీ కాన్ఫరెన్స్ని అయితే షాంఘైలో ఏర్పాటు చేయడం జరిగింది. సో అప్పుడు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి అలాగే యూనివర్సిటీస్ నుంచి కూడా చాలామంది పార్టిసిపెంట్స్ అయితే అక్కడికి వచ్చారు. అయితే వాళ్ళందరూ కూడా అక్కడికి రావడానికి రీజన్ ఏంటో తెలుసా? మనుషులలో రిమోట్ వ్యూయింగ్ ఫెనోమెనాకి సంబంధించిన స్టడీస్ అనే వాళ్ళమే చేయించుకోవడానికి, అలాగే టెలిపతి, అలాగే సైకోకెనిసిస్, అలాగే క్లేర్వోయన్స్, అలాగే ఇంకెన్నో వీటన్నిటికి సంబంధించిన స్టడీస్ని వాళ్ళ మీద చేయడానికి ఆ మీటింగ్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా ఆ విషయాలన్నీ కూడా తెలిసి ఆ ప్రాంతానికి వచ్చారు. అయితే ఒక సంవత్సరం తర్వాత అంటే 1981లో సుమారుగా 100కి పైగా సెంటర్స్లో ఎంతోమంది చిన్నపిల్లల మీద ఈ ఎక్సెప్షనల్ ఎబిలిటీస్కి సంబంధించిన టెస్టింగ్స్ అయితే చేశారు. అలాగే మెంటల్ ఎబిలిటీస్కి సంబంధించిన టెస్టింగ్స్ కూడా చేయడం జరిగింది. అయితే అన్ని ప్రాంతాల్లో టెస్టింగ్స్ అనేవి చేయాలంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉండాలి కదా దీనికి సంబంధించి. సో సుమారుగా 100కి పైగా అంతకు ముందే పూర్తిగా ట్రైనింగ్ అయిన సైకిక్ స్కాలర్స్ అక్కడ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారని మనకు ఆ డాక్యుమెంట్లో కనబడుతూ ఉంది. అలాగే 1982లో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు బీజింగ్లోని ఒక పబ్లిక్ హియరింగ్కి స్పాన్సరింగ్ అయితే చేశారు. సుమారుగా 4000 మంది స్కాలర్స్ అప్పుడు అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ వాళ్ళందరూ కూడా పారాసైకలాజికల్ ఎబిలిటీస్కి సంబంధించిన టెస్టింగ్స్ కోసమే అటెండ్ అవ్వడం జరిగింది. అయితే వాళ్ళందరికీ కూడా అక్కడ ఏ టెస్టులు జరుగుతాయో తెలుసు కానీ ఎటువంటి రూల్స్ ఎటువంటి కండిషన్స్ ఉంటాయో వాళ్ళకి తెలియదు. అయితే అలాగే వచ్చిన వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ని అయితే పెట్టడం జరిగింది. అండ్ ముందుగానే వాళ్ళు కొన్ని విషయాలను కూడా తెలియజేశారు. అవైతే మాత్రం చాలా షాకింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఈ లైన్ కనుక మీరు చూసినట్టయితే మీకే అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ జరిగే అన్ని రకాల ఎక్స్పెరిమెంటల్ కేసెస్ అన్నీ కూడా రిపోర్ట్ అవుతూ ఉంటాయి. టెస్ట్ స్పెసిమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా టెలిపోర్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళలో ఎటువంటి మార్పులు ఉండవు. వాళ్ళ యొక్క లివింగ్ స్టైల్లో వాళ్ళ యొక్క థాట్స్లో ఎటువంటి చేంజెస్ అయితే ఉండదు. వాళ్ళు ఇప్పుడు ఎలాగైతే ఉన్నారో అలాగే ఉంటారు. ఈవెన్ ఇన్సెక్ట్స్ కూడా ఏమాత్రం ప్రాబ్లం లేకుండా టెలిపోర్ట్ అవుతూ ఉంటుంది. ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా వెల్ కంట్రోల్డ్, సైంటిఫికల్లీ రికార్డెడ్. అండ్ అంతేకాకుండా ఈ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ అనేవి ఎప్పటికప్పుడు రిపీట్ చేయబడుతూ ఉంటాయని అయితే వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. షాకింగ్గా అనిపిస్తుంది కదా. మీకు ఇదే షాకింగ్గా అనిపిస్తే కిందన మరొకటి ఉంది, అదైతే ఇంకా షాకింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అందులో ఏమని రాస్తుందంటే ఈ ఎక్స్పెరిమెంట్లో చాలా సిరీస్లు అయితే ఉంటాయి. అయితే ఒక సిరీస్లో హై స్పీడ్ ఫోటోగ్రఫీ లేదంటే వీడియో టేపింగ్ అనేది రికార్డ్ చేయబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో టెస్ట్ స్పెసిమెన్స్ ఫిజికల్గా గోడలతో మెల్డ్ అయిపోవచ్చు లేదంటే బ్లెండ్ అయిపోవచ్చు అని చెబుతూ ఉన్నారు. అది కూడా సీల్డ్ కంటైనర్స్ యొక్క గోడలతో మిక్స్ అయిపోవచ్చు అని చెబుతూ ఉన్నారు. అండ్ అంతేకాకుండా ఎవరైతే టెస్ట్ స్పెసిమెన్స్ ఈ ఎక్స్పెరిమెంట్లో పాల్గొంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా లాక్ చేయబడి ఉన్న ఒక కంటైనర్లోంచి సింపుల్గా మాయమైపోతారు. ఆ తర్వాత మరొక లొకేషన్ దగ్గర వాళ్ళు కనబడతారు. అంటే మాయమైపోయిన కొంతసేపటి తర్వాత వాళ్ళు కనబడతారు. అది సెకండ్లు కావచ్చు, నిమిషాలు కావచ్చు, ఎంత టైం అయినా పట్టచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ మాయమైపోయి ఇంకో చోటకి వెళ్ళే టైంలో మీకు ఎటువంటి మార్పులు అయితే కనిపించవు. కానీ మిమ్మల్ని మాత్రం మేము చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎలక్ట్రానిక్ మానిటరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కనుక లేకపోయినట్టయితే ఒక యావరేజ్ పర్సన్ యొక్క సెన్సరీ ఆర్గాన్స్ని అలాగే అతని యొక్క ఐడెంటిటీని డిటెక్ట్ చేయడం కూడా చాలా కష్టమైన పని అతను టెలిపోర్టేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు. సో అందుకని స్పెషల్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని అయితే ఉపయోగిస్తామని అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంటే టెలిపోర్టేషన్ అనేది ఆల్రెడీ జరుగుతున్నట్టు, ఆల్రెడీ ఎంతో మంది మీద ఈ ప్రయోగాలు అనేవి చేసినట్టు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటన్నిటికీ కూడా సిద్ధపడి రెండు అన్నట్టుగా చాలా డీటెయిల్డ్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇవే కాదు, ఆ డాక్యుమెంట్ మొత్తం కూడా ఇలాగే చాలా ఫ్యాసినేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. దాంట్లో మనకి ఈ ఎక్స్పెరిమెంట్స్ గురించిన డీటెయిల్స్ మాత్రమే కాదు, ఎన్నో సైంటిఫిక్ ఈక్వేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా టెలిపోర్టేషన్కి చెందిన డయాగ్రామ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది క్వాంటమ్ టెలిపోర్టేషన్కి సంబంధించిన డయాగ్రామ్ ఇది. అండ్ ఇది మాత్రమే కాదు, ఇంకా వామ్ హోల్స్ని ఎలా ఓపెన్ చేయాలి, వాటి లోపలికి ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలాగ వాటి గుండా పాస్ అవ్వాలి, ఎలాగ టెలిపోర్ట్ అవ్వాలి, ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ద్వారా కూడా వాటిని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా మనం ఎలా మూవ్ అవ్వాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా ఈ డాక్యుమెంట్ అయితే మనకి తెలియజేస్తూ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా 4th డైమెన్షన్ ద్వారా జరుగుతూ ఉంటాయని అయితే అది మనకు తెలియజేస్తూ ఉంటుంది.
అయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక పర్టికులర్ ఇండివిజువల్ యొక్క పేరునైతే మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఆ వ్యక్తి పేరు జాంగ్ బోషెంగ్. ఈ వ్యక్తి ఏంటంటే అమెరికన్ మరియు చైనీస్ శాస్త్రవేత్తల దగ్గర పనిచేశాడు. అండ్ ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా, అంటే 2 దేశాల శాస్త్రవేత్తలు కూడా ఇతని మీద స్టడీస్ అయితే చేశారు. ఇతని మీద ఎక్కువగా సైకోకినెసిస్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయడం జరిగింది. లిన్ షూఫాంగ్ అనే ఒక ప్రొఫెసర్ 19 మంది ప్రొఫెసర్స్ని లీడ్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా బీజింగ్లోని ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు. అయితే వాళ్ళందరూ కలిసి ఇతని మీద 1984లో పరిశోధనలు అయితే చేయడం జరిగింది. అండ్ ఆ టైంలో అతనైతే వీళ్ళందరికీ కూడా ఫుల్ టైం సబ్జెక్ట్గా మారిపోయాడు. మరీ ముఖ్యంగా మిలిటరీ రన్ పారాసైకలాజికల్ రీసెర్చ్ టీమ్కి అయితే ఇతనే మెయిన్ అయిపోయాడు. జాంగ్ యొక్క ముఖ్యమైన అకాంప్లిష్మెంట్స్ ఏంటో తెలుసా? సీల్ చేయబడిన ఆబ్జెక్ట్స్లోంచి వాటి లోపల ఉన్న వస్తువుని అటు ఇటు మూవ్ చేయడం అండ్ ఇన్ఫ్యాక్ట్ వాటిని బయటికి తేవడం కూడా. అతను ఈ ఎక్స్పెరిమెంట్స్ని ఎన్నోసార్లు ఎంతో మంది ముందు చేసి చూపించాడు కూడా. అండ్ అవన్నీ కూడా చాలా అంటే చాలా జెన్యున్గా అనిపిస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా వీడియో టేప్స్ కూడా కొన్ని ఉన్నాయి. కానీ వాటిని సిఐఏ వాళ్ళు అలాగే ఇంకొన్ని గవర్నమెంట్స్ వాళ్ళు కూడా బయటకు అయితే రానివ్వకుండా చూసుకుంటున్నారు. బట్ ఏ యాంగిల్ నుంచి చూసినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి ట్రిక్ అనేది జరుగుతున్నట్టుగా కానీ ఏదైనా మోసం జరుగుతున్నట్టుగా కానీ అనిపించదని, లోపల ఉన్న వాటిని అతను తన యొక్క పవర్స్ ద్వారా బయటికి తేవడం అలాగే లోపలే మూవ్ చేయడం ఇలాగే చేస్తున్నట్టు అనిపించేదని ఎంతోమంది యుఎస్ అథారిటీస్ అయితే చెబుతూ ఉంటారు. అతను కొన్నిసార్లు పేపర్ క్లిప్స్ని చేశాడు, కొన్నిసార్లు అయితే బతికి ఉన్న ఇన్సెక్ట్స్ని కూడా చేశాడు అతను. సో నిజంగా చాలా అంటే చాలా అడ్వాన్స్మెంట్ని ఆల్రెడీ ఈ 2 ప్రభుత్వాలు సాధించాయి. అలాగే ఇంకొక డీక్లాసిఫైడ్ సిఐఏ డాక్యుమెంట్ కూడా కనబడింది. దీన్ని రీసెర్చ్ ఇంటూ పారానార్మల్ ఎబిలిటీ అని పిలుస్తూ ఉంటారు. దీంట్లో కూడా మనకు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ దీంట్లో కూడా పారానార్మల్ ఫెనోమెనాన్ యొక్క రియాలిటీకి సంబంధించిన ఎన్నో విషయాలు అయితే మనకు కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ కనిపిస్తుంది చూడండి. లీ షుహువాంగ్, జుహా బింగ్వాంగ్ అలాగే మరొక 17 మంది వీళ్ళందరూ కూడా ఒక స్పెషల్ రీసెర్చ్ని అయితే చేయడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనుషులలో ఉన్న పారానార్మల్ ఎబిలిటీస్కి సంబంధించిన డెమోన్స్ట్రేషన్స్ని కూడా వాళ్ళు ఆల్రెడీ చేయడం జరిగింది. వాళ్ళు సీల్ చేసిన ఒక క్రాఫ్ట్లోంచి పేపర్స్ని బయటకు తేగలిగారు. అలాగే ఇన్సెక్ట్స్ని కూడా గ్లాస్ ట్యూబ్స్ నుంచి బయటకు తేగలిగారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ ఇన్సెక్ట్స్ యొక్క లైఫ్లో అసలు ఏమాత్రం డిస్టర్బెన్స్ అనేది లేకుండా కూడా దాన్ని బయటకు తేగలిగారు. అట్ ద సేమ్ టైం ఈ ఎక్స్పెరిమెంట్లో వాళ్ళు ఒక పేపర్ బ్యాగ్ని కూడా ఉపయోగించారు. అదేంటంటే డబల్ లేయర్ సీల్డ్ KCNS టైప్ పేపర్ బ్యాగ్. అది దాని లోపల ఒక స్పాంజ్ ఉంది. ఆ స్పాంజ్ అనేది FeCl3లో ముంచబడింది, అంటే ఐరన్ క్లోరైడ్లో ముంచబడింది. సో అలా ముంచిన ఆ స్పాంజ్ అనేది చాలా బరువుగా మారిపోయింది. బట్ అలాగే బరువుగా ఉన్న ఆ స్పాంజ్ని కూడా ఆ పేపర్ బ్యాగ్కి అసలు ఏమాత్రం ప్రాబ్లం కలగకుండా వాళ్ళు బయటకైతే తేవడం జరిగింది. బేసిక్గా పొటాషియం థయోసైనేట్ టైప్ పేపర్ బ్యాగ్ అంటే అది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాని లోపల నుంచి ఒక వస్తువుని దానికి ఏమాత్రం డ్యామేజ్ కలగకుండా చేతులతో ముట్టుకోకుండా బయటికి తేవడం అంటే చాలా కఠినమైన విషయమే. కానీ వాళ్ళు వీటన్నింటినీ కూడా సాధించారని అయితే మనకి ఈ డాక్యుమెంట్లో చాలా డీటెయిల్డ్గా తెలుస్తూ ఉంది. అండ్ వాళ్ళే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఈ రీసెర్చ్ అనేది సక్సెస్ అయింది కాబట్టి ఇలాంటి మరిన్ని రీసెర్చ్లు అనేది చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అయితే వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత అర్థమవుతున్న విషయం ఏంటంటే బేసిక్గా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఇంతకుముందు చాలానే జరిగాయి. కాకపోతే వాటిలో కొన్ని ఫెయిల్ అయినప్పటికీ కూడా కొన్ని మాత్రం చాలా అద్భుతంగా సక్సెస్ అయ్యాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎంతోమంది మనుషులు మన చుట్టుపక్కలే తిరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళలో ఆల్రెడీ ఈ సూపర్ పవర్స్ అనేవి ఆల్రెడీ ఉండే ఉంటాయి, ఈ పారానార్మల్ ఎబిలిటీస్ అనేవి ఉండే ఉంటాయని అయితే మనకు అర్థమవుతూ ఉంది. డాక్టర్ ఎరిక్ డేవిస్ అనే ఒక వ్యక్తి గురించి ఆ డీక్లాసిఫైడ్ యుఎస్ డాక్యుమెంట్లో మెన్షన్ చేయబడి ఉంది. అంటే నేను రెండోసారి చెప్పాను కదా యుఎస్ ఎయిర్ ఫోర్స్ డాక్యుమెంట్ అని చెప్పి, దాంట్లో మెన్షన్ చేయబడి ఉంది. అయితే అతను అడిగితే అతను ఏమని చెప్పాడంటే బేసిక్గా మన చుట్టుపక్కల చాలామంది పిల్లలు ఉంటారు, వీళ్ళేంటంటే గాడ్ గిఫ్టెడ్ చిల్డ్రన్ అని చెప్పుకోవాలి. వీళ్ళందరికీ కూడా చిన్నప్పటి నుంచే టెలిపోర్టేషన్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని వస్తువుల్ని వాళ్ళు చేతులతో ముట్టుకోకుండా గాలిలో లేపగలరు, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మూవ్ చేయగలుగుతూ ఉంటారు. సో ఇలాగా వాళ్ళలో ఆటోమేటిక్గా బై బర్తే ఈ సూపర్ పవర్ అనేది ఉంటూ ఉంటుంది. అది వాళ్ళు బ్లైండ్ కావచ్చు, డబల్ బ్లైండ్ కండిషన్స్లో కావచ్చు, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే చేయగలుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక చోట గ్యాదర్ చేసి ఆల్రెడీ చాలా పరిశోధనలు అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ పరిశోధనలన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ యొక్క ఆధీనంలో జరుగుతూ ఉన్నాయి. కానీ ఇది మాత్రం ఎక్సెప్షనల్ కేసు, దీనికి సంబంధించిన విషయాలు ఏవి కూడా బయటికి రావు, మీరు ఎంత ట్రై చేసినా కూడా తెలుసుకోలేరు అని చెప్పాడు. కానీ ఏదో ఒక రోజు వాళ్ళే ఒక ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని అయితే రిలీజ్ చేస్తారు, కానీ దాంట్లో నిజాలు అయితే ఉండకపోవచ్చు అని చెప్పాడు. ఆఫ్ కోర్స్ నిజాలు ఎప్పుడు కూడా బయట పెట్టరు కదా.
అయితే డాక్టర్ డీన్ రేడన్ అనే ఒక వ్యక్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోటిక్స్ సైంటిస్ట్ రీసెర్చ్ సొసైటీలో చీఫ్ సైంటిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అది మెంటల్ టెలిపోర్టేషన్కి సంబంధించింది. అందులో భాగంగా ఆయన ఏం చేశారంటే సీల్ చేసి ఉన్న ఒక ప్లాస్టిక్ ఫిల్మ్ కంటైనర్లో ఉన్న పేపర్ని పూర్తిగా బయటికి తేగలిగాడు. ఈ విషయం గురించి అతను కొన్ని డాక్యుమెంట్స్లో పొందుపరిచాడు. అండ్ ఆ డాక్యుమెంట్స్ని 2010లో రిటైర్ అయిపోయిన రీసెర్చ్ కెమిస్ట్ అయిన డాంగ్ షిన్ అనే ఒక వ్యక్తి బయటకు రివీల్ చేసేసాడు. అయితే దీంట్లో మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మెథడ్స్ని వేరే వాళ్ళకు కూడా నేర్పించడం జరిగింది. అండ్ అందులో కూడా సక్సెస్ రేట్ అనేది సుమారుగా 40% వరకు ఉందంట. డాక్టర్ ఎరిక్ డేవిస్ అనే ఒక వ్యక్తి మరొక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఆయన ఏం చెప్పాడంటే ఈ చైనీస్ టెలిపోర్టేషన్ ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హ్యూమన్ కాన్షియస్నెస్ ఫెనోమెనల్ లాగా అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మనుషుల్ని అంటే టెస్ట్ స్పెసిమెన్స్ని రొటేట్ చేయగలుగుతున్నారు, మూవ్ చేయగలుగుతున్నారు. ఇదంతా కూడా వాళ్ళు చేయగలుగుతుంది 4th డైమెన్షన్ ద్వారానే. సో ఆ టెస్ట్ స్పెసిమెన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సూపర్ పవర్స్ అనేది వచ్చినట్టు కాదు. అవి సాలిడ్ వాల్స్ గుండా బ్యారియర్స్ గుండా వెళ్ళిపోయినప్పటికీ కూడా అదేంటంటే కాన్షియస్నెస్ ద్వారా వాళ్ళు 4th డైమెన్షన్లోకి అయితే ఎంటర్ అయ్యారు. బట్ అలాగని చెప్పి వాళ్ళకి ఫిజికల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవా అంటే ఇప్పటికైతే లేకపోవచ్చు, కానీ మేబీ భవిష్యత్తులో ఉండొచ్చు అనేది చెబుతూ ఉన్నారు. అలాగే అమెరికన్ జర్నల్ ఆఫ్ చైనీస్ మెడిసిన్ అనే ఒక జర్నల్లో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. ఆ ఆర్టికల్లో ఏమని రాసి ఉందంటే యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు ఒక మహిళ మీద అయితే స్టడీ చేయడం జరిగింది. ఆ మహిళకి మామూలు మనుషులతో పోల్చినట్టయితే కొన్ని ప్రత్యేకమైన ఎబిలిటీస్ అయితే ఉన్నాయి. అంటే ఆమె ఏం చేస్తుందంటే ఒక విత్తనాన్ని మొక్కగా చాలా వేగంగా మార్చేస్తుంది. సాధారణంగా దానికి చాలా టైం అయితే తీసుకుంటూ ఉంటుంది, కానీ ఈమె మాత్రం చాలా వేగంగా విత్తనాన్ని మొక్కగా మార్చేస్తూ ఉంటుంది. అండ్ ఆమె మీద చాలా స్టడీస్ అయితే చేశారు. అండ్ ఆ పవర్స్ అన్నీ కూడా నిజమైన తేలింది కూడా. ఆమె చైనాలోని చైనీస్ సోమాటిక్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఒక మెంబర్. ఆమె వైచీని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. వైచీ అంటే ఏంటంటే ఎవరైతే దాన్ని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి చీ ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది ఒక ట్రెడిషనల్ చైనీస్ ఎనర్జీ అనమాట, అంటే వాళ్ళ నమ్మకంలో. దీని ద్వారా మన మైండ్ మన చుట్టూ ఉన్న వాటిని చాలా ఎక్కువగా కంట్రోల్ చేయగలుగుతూ ఉంటుంది. అలాగే ఈవిడ కూడా ఒక విత్తనాన్ని తీసుకొని చాలా వేగంగా అది చిన్న సైజు మొక్కగా మారిపోయేలా చేయగలుగుతూ ఉంటుంది. అండ్ కొన్ని సెంటీమీటర్లు కూడా పెరిగేలా చేయగలుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఆమె కేవలం 20 నిమిషాల్లోనే చేయగలుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఆమె ఎలా చేయగలుగుతుందంటే తన బ్రెయిన్లో ఉన్న చీ ఎనర్జీని ఆ విత్తనం మీదకి ప్రొజెక్ట్ చేయగలుగుతుంది. సో దీని కారణంగా ఆ విత్తనం అనేది చాలా వేగంగా మొక్కగా మారిపోతుంది. దీన్ని ఆమె ఒకసారి కాదు, 2 సార్లు కాదు, సుమారుగా 180 సార్లు వేరు యూనివర్సిటీలో వేరు సైన్స్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో చైనాలో ఆమె ప్రదర్శింపజేసింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ తైవాన్లో, హాంకాంగ్లో కూడా ఆమె తన యొక్క ప్రదర్శనలు అయితే ఇచ్చింది. అలాగే మిగతా దేశాల్లో కూడా ఇచ్చింది. అయితే ఆమె అంత వేగంగా విత్తనాన్ని మొక్కగా మార్చడం చూసిన తర్వాత ప్రపంచం మొత్తం ఆమె వైపు ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే బేసిక్గా బయోలాజికల్ మెకానిజం అనేది ఒకటి ఉంటుంది కదా. ఒక విత్తనం మొక్కగా మారడానికి మినిమం 3 నుంచి 4 రోజులు టైం అయితే తీసుకుంటుంది ఆ సైజు మొక్కగా మారడానికి. కానీ ఈమె కేవలం 20 నిమిషాల్లోనే చేసేస్తుంది. ఎలాగ చేస్తుంది అనే ఒక ప్రశ్న అయితే అందరికీ పుడుతూ ఉంటుంది కదా. సో అదే ఈమెకి బాగా పాపులారిటీ అనేది వచ్చేలా చేసింది. అయితే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ ఎనర్జీని ఆమె బయటకు రిలీజ్ చేయడానికి ముందు ఆమె ఒక డీప్ ట్రాన్స్ వంటి స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఆమె ఉన్న చోట నుంచి ఆమె ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా ఆమె మైండ్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. సో ఆ టైంలో ఆమె చాలా పెద్ద మొత్తంలో చీ ఎనర్జీని అయితే రిలీజ్ చేయగలుగుతూ ఉంటుంది. సో అందువలనే విత్తనం అనేది 3-4 రోజులు పట్టాల్సిన టైంని కేవలం 20 నిమిషాల్లోనే ఫినిష్ చేసేసి సుమారుగా 3 నుంచి 4 ఇంచుల వరకు మొక్కనైతే పెంచేస్తూ ఉంటుంది. సో ఈమె గురించి శాస్త్రవేత్తలు ఏమని చెప్పారంటే నిజానికి ఈమె చాలా వేగంగా ఆ విత్తనాన్ని మొక్కగా మారేలా చేస్తున్నప్పటికీ కూడా దానికి అందరికీ కూడా కారణం చీ ఎనర్జీ అని. ఈ చీ ఎనర్జీ ఆ విత్తనం యొక్క జర్మినేషన్ ప్రాసెస్ని స్పీడప్ చేస్తోందని. సో అందుకనే ఇవి ఇంత ఫాస్ట్గా పెరుగుతున్నాయని అయితే చెప్పారు. నిజానికి చీ ఎనర్జీ అనేది ఈ విశ్వంలో ప్రతి చోట ఉంటుందని చాలామంది అయితే నమ్ముతూ ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, మీ బాడీలో ఆ చీ ఎనర్జీ అనేది ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది, ఎక్కడ కావాలంటే అక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక అనారోగ్యంగా ఉన్నారనుకోండి, అప్పుడు ఆ చీ ఎనర్జీ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుంది, లేదా మీలో ఉన్న చీ ఎనర్జీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అయితే చులిన్ ఏంటంటే ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అండ్ ఆమె ఆ యూనివర్సల్ ఎనర్జీని ఎలాగ బయటికి ప్రొడ్యూస్ చేయాలో తెలుసుకుంది. సో అందుకని ఆమె దాన్ని తనకి నచ్చిన వాటి మీద ఫోకస్ చేసి ఎలా చేయగలుగుతుందని అయితే ఆమె మీద స్టడీ చేసిన శాస్త్రవేత్తలు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. సో కాన్షియస్నెస్ అనే కాన్సెప్టే దీనికి కూడా కారణం. ఆ కాన్షియస్నెస్ కారణంగానే ఈ చీ ఎనర్జీ అనేది కూడా పనిచేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే చైనీస్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వేరు రకాల పారానార్మల్ ఎబిలిటీస్ని పొందారో వాళ్ళందరూ కూడా ఈ కాన్షియస్నెస్ ద్వారానే ఇవన్నీ పొందారని అయితే కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు.
అయితే ఎక్స్పర్ట్ అయిన జెఫ్రీ మిష్లోవ్ అనే ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరు ద సైకోకినెసిస్ మ్యాన్. యాక్చువల్గా అది ఒక ట్రూ స్టోరీ యొక్క ఆధారంగా రాయబడిన పుస్తకం అని అతను చెబుతూ ఉన్నాడు. అతను ఏమని చెబుతాడంటే ఆ పుస్తకంలో కాన్షియస్ ఇంటెన్షన్ ద్వారానే మనుషులు ఇవన్నీ కూడా చేయగలుగుతున్నారు. మనుషులు ఫిజికల్ వరల్డ్ని దాటి నాన్ ఫిజికల్ వరల్డ్లోకి వెళ్ళగలుగుతున్నారంటే దానికి అందరికీ కూడా కారణం ఈ కాన్షియస్నెస్ ఇంటెన్షనే. అండ్ అంతేకాకుండా ఎవరైతే ఈ కాన్షియస్నెస్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోగలుగుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ని చేరుకోగలరు, లేదంటే ఎవరు కూడా చేరుకోలేరని చెబుతూ ఉన్నాడు ఆయన. అండ్ ఈ మొత్తం ప్రిన్సిపల్ని అతను ఒక పేరుతో పిలుస్తూ ఉన్నాడు. అదేంటంటే సింక్రనిసిటీ. అంటే కాన్షియస్నెస్కి అలాగే ఫిజికల్ మ్యాటర్స్కి మధ్య ఉన్న సింక్రనైజేషన్ కారణంగానే ఇదంతా కూడా జరుగుతుందని అయితే ఆయన నమ్ముతూ ఉన్నాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన చెప్పిన మాటల్ని ఎంతోమంది ప్రొఫెసర్లు కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు కూడా. కాకపోతే వ్యతిరేకించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇతను చెప్పే మాటలన్నీ కూడా ఉత్త కథలని చెప్పి కొట్టిపడేస్తూ ఉన్నారు. అయితే నమ్మడం నమ్మకపోవడం అనేది పక్కన పెట్టినట్టయితే నిజంగా ఈ ప్రపంచవ్యాప్తంగా సూపర్ హ్యూమన్ క్యాపబిలిటీస్ని కలిగి ఉన్న వాళ్ళు చాలామంది అయితే ఉండి ఉండొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ సబ్జెక్ట్ కూడా మరింత ఎక్కువ స్టడీస్ అనేవి చేసినట్టయితే మరింత ఎక్కువ నాలెడ్జ్ని ప్రజలకు అందించే అవకాశం ఉంది. అండ్ మనుషులలో కూడా ఈ టైప్ ఆఫ్ సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ ప్రజల మీద ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే చేస్తూ ఉన్నాయి. కాకపోతే మనకి తెలియకుండా దాస్తూ ఉన్నాయని ఆ రిపోర్ట్స్ అన్నీ చూస్తూ ఉంటే నాకైతే డీటెయిల్గా అర్థమవుతోంది. మనం నార్మల్గా కూడా చాలా చోట్ల చూసాము ఎంతోమంది ఇండివిజువల్స్కి సూపర్ హ్యూమన్ క్యాపబిలిటీస్ అయితే కలిగి ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళందరి గురించి కూడా సిఐఏకి తెలుసు. కాకపోతే సిఐఏ వాళ్ళని రెగ్యులర్గా మానిటర్ అయితే చేస్తూ ఉంటుంది, కానీ వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళలో ఉన్న సూపర్ పవర్స్ని అయితే వినియోగించుకుంటూ ఉంటుందని చాలామంది అయితే అభిప్రాయపడుతూ ఉంటారు. బట్ ఒకటైతే వాస్తవం, సూపర్ హ్యూమన్స్ ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళందరినీ కూడా మిలిటరీ సర్వీసెస్లో అలాగే వేరు వేరు స్పైయింగ్ సర్వీసెస్లో యుఎస్ మరియు చైనీస్ గవర్నమెంట్స్ వినియోగించుకుంటున్నాయని కొంతమంది చెబుతూ ఉంటే, మరికొంతమంది శాస్త్రవేత్తలేమో ఈ పారాసైకాలజీ గురించి ఎంత స్టడీ చేసినా కూడా వేస్టే, దీని మీద ఎంత ఇన్వెస్ట్ చేసినా కూడా వేస్టే, అండ్ దీనికి ఫండ్స్ ఇచ్చినా కూడా వేస్టే అని మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పటివరకు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటిని కూడా ఆపేస్తే బెటర్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఆ డాక్యుమెంట్స్ని చూస్తే మాత్రం ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతోంది అనేది అయితే మాత్రం అర్థమవుతోంది. టెలికినిసిస్ అలియాస్ సైకోకినిసిస్, అలాగే రిమోట్ వ్యూయింగ్ అలియాస్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్, అలాగే టెలిపతి, టెలిపోర్టేషన్, ఇవన్నీ కూడా ఇప్పటికే ఎంతోమంది సాధించారన్నది అయితే మాత్రం అర్థమవుతోంది. కాకపోతే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ప్రభుత్వాల యొక్క ఆధీనంలో ఉన్నారా, ఉంటే అసలు బ్రతికున్నారా, చనిపోయారా, అసలు ఏం జరిగింది, ఇదేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ప్రభుత్వాలు కూడా ఏం చేస్తాయంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి కానీ లేదంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ గురించి కానీ తర్వాత ప్రజలు గోల చేసి మాకు ఆ డీటెయిల్స్ కావాలి అని అడిగినప్పుడు వాటి గురించి బయట పెట్టాల్సి వస్తుంది కదా. సో ఇలాంటి సీక్రెట్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా అలాగ బయట పెట్టకుండా ఉండడం కోసం వాటిని ఏమని పిలుస్తారంటే ద బ్లాక్ బడ్జెట్ అని, ద బ్లాక్ సీక్రెట్ ప్రాజెక్ట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే వీటిని పూర్తిగా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ ఎంత ట్రై చేసినా కూడా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్కదాన్ని కూడా బయటికి రిలీజ్ చేయరు. యుఎస్ ప్రభుత్వం ఆల్రెడీ ఇలాంటివి ఎన్నో చేస్తోంది. అందులో స్టార్గేట్ ప్రోగ్రామ్ కూడా ఒకటి. దీనికి సంబంధించి 1-2 డాక్యుమెంట్స్ బయటకు వచ్చినప్పటికీ కూడా ఇంకా బయటికి రావాల్సినవి ఇంకెన్నో ఉన్నాయి. ఈ బ్లాక్ బడ్జెట్ ప్రోగ్రామ్కి స్పెషల్ యాక్సెస్లు ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు ఈ బ్లాక్ బడ్జెట్ ప్రోగ్రామ్ గురించి అయితే తెలుసుకోలేరు. కానీ ఆ ప్రోగ్రాములలో చాలా మిస్టరీస్ అయితే ఉంటాయి, కానీ అవేవి కూడా బయటకు తెలియనివ్వరు. ఎందుకంటే తెలియనివ్వకుండా ఉండడం కోసమే వాటిని బ్లాక్ బడ్జెట్ ప్రోగ్రామ్స్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ బడ్జెట్ని కూడా అలాగే కేటాయిస్తూ ఉంటారు వాటికి. యుఎస్ ప్రభుత్వంలో ఇలాంటివి చాలా సాధారణంగానే జరుగుతూ ఉంటాయి. అంతెందుకు 1997లో యుఎస్ సెనేట్ రిపోర్ట్ వాళ్ళు ఒక రిపోర్ట్ని అయితే ఇచ్చారు. అందులో భాగంగా వాళ్ళు ఏం చెప్పారంటే యుఎస్ ప్రభుత్వం తెలియని కొన్ని సీక్రెట్ ప్రాజెక్ట్స్ మీద చాలా డబ్బునైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. బట్ అవి ఏంటనేది అయితే ఎవరికి కూడా పూర్తిగా తెలియట్లేదని చెప్పారు. అండ్ ఇంకొంతమంది ఏమని చెప్తున్నారంటే ఈ సీక్రెట్ ప్రోగ్రామ్స్ మీద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కాదు, కొన్నిసార్లు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడతానని కూడా కొంతమంది చెబుతూ ఉన్నారు. అంతెందుకు బడ్జెట్ బ్లాక్ హోల్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది, దాని మీద $8.5 ట్రిలియన్ ఖర్చు పెట్టారని అయితే కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. అలాగే కెనడాకి చెందిన నేషనల్ డిఫెన్స్లో ఇంతకుముందు మినిస్టర్గా పనిచేసిన పాల్ హెలయర్ అనే ఒక వ్యక్తి 2008లో ఒక స్టేట్మెంట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అతను ఏమని చెప్పాడంటే యుఎస్ అనేది చాలా దారుణమైన యుద్ధానికి తెరతీస్తోంది. అదంతా కూడా వెపన్స్ ద్వారా చేసే డిస్ట్రక్షన్ కాదు, అది అంతకు మించి యుఎస్ చాలా విషయాలలో ఇప్పటికే సీక్రెట్గా కొన్ని స్టడీలు అయితే చేస్తూ ఉంది. దీని కారణంగా వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది డెమోక్రసీకి చాలా పెద్ద మైనస్ అనే చెప్పుకోవాలి.
అండ్ ఇంకొకటి ఏంటంటే యూఎస్కి పెద్ద ఎత్తున డబ్బు కూడా ఖర్చు అవుతోంది ఈ ప్రాజెక్టుల కోసం. బట్ అయినా కూడా వాళ్ళు ఏమాత్రం వెనకాడట్లేదు. ఈ ప్రాజెక్టులని ఎలాగైనా సరే పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలని వాళ్ళు నిర్ణయించుకుంటూ ఉన్నారు. ఇలాగే కొనసాగించుకుంటూ పోతున్నట్టయితే యుఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల చుట్టూనే ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో నార్మల్ మిలిటరీ కంటే అని అంటూ ఉన్నాడు ఆయన. అండ్ ఇన్ఫ్యాక్ట్ యుఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఫండ్స్లో కొంత డబ్బు ఏమైపోతుందో ఎటుపోతుందో ఎవరికి కూడా అర్థం కాకుండా పోతూ ఉంటుంది. అంతెందుకు ఫెడరల్ రిజర్వ్ సిస్టంలో ఒకసారి సుమారుగా $9 ట్రిలియన్ డబ్బు ఏమైపోయిందో ఎటుపోయిందో కూడా తెలియలేదు. దానికి సంబంధించి ఎక్కడా కూడా అఫీషియల్ డాక్యుమెంట్స్ కూడా లేవు. బట్ ఆ డబ్బు అంతా మేబీ ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్కే వెళుతుందా, ఈ టైప్ ఆఫ్ సీక్రెట్ ప్రాజెక్టులకే వెళుతుందా, బ్లాక్ బడ్జెట్స్ అనేవి నార్మల్ బడ్జెట్స్ కంటే ఎక్కువగా ఉంటున్నాయా? ఇవన్నీ చూస్తుంటే నాకు అదే నిజం అనిపిస్తోంది. సో యుఎస్ ప్రభుత్వం అలాగే చైనీస్ గవర్నమెంట్ ఈ రెండు కూడా టెలికైనెస్, టెలిపతి, రిమోట్ వ్యూయింగ్ అంటే అదే ఆస్ట్రల్ ప్రొజెక్షన్ వీటన్నిటి మీద కూడా ఆల్రెడీ ఎప్పుడో ఫోకస్ పెట్టింది. ఆల్రెడీ దీంట్లో విజయాన్ని కూడా సాధించిందని అయితే నాకు అనిపిస్తోంది ఈ డీక్లాసిఫైడ్ సిఐఏ డాక్యుమెంట్ చూశాక. సో ఫైనల్గా టెలికైనెసిస్ యొక్క మిస్టరీ అయితే రివీల్ అయినట్టే. ఇది నిజంగానే ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాటిని మనం సాధించగలుగుతున్నాం కూడా, మనుషులను సాధించగలుగుతున్నాం, పర్టికులర్గా 2 దేశాలు. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ₹5,000 ప్రోడక్ట్ ₹250 రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.